పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మీరు రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనం చెప్పుకుంటున్నటువంటిది జనవరి 11 నుంచి 20 వరకు. మనకి చాలామందికి ఈ సంవత్సరం ఏర్పడినటువంటి ఒక సందిగ్ధత ఏమిటంటే సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలి, 14వ తేదీన జరుపుకోవాలా, 15వ తేదీన జరుపుకోవాలనే ఒక మీమాంసలో ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే సంక్రాంతి అనేటటువంటిది మకర సంక్రమణం, అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటాం మనం. ఇక్కడ సూర్యుడు 14వ తేదీ మధ్యాహ్నం 2:44 మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పుణ్యకాలం కూడా ఉంటుంది. కాబట్టి 14వ తేదీన మాత్రమే సంక్రాంతి జరుపుకోవాలి. అంటే 13వ తేదీ భోగి, అలానే 13వ తేదీన గోదా కళ్యాణం, 14వ తేదీన సంక్రాంతి, 15వ తేదీన కనుమ మొదలైనటువంటి పండుగలు మనం జరుపుకోవాలి. ఆ తరువాత 16వ తేదీ మనకు మాస శివరాత్రి కూడా ఉంటుంది, 18వ తేదీ చొల్లంకి అమావాస్య ఉంటుంది, 19వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘమాసంలో ముహూర్తాలు లేవు, ఎందుకంటే మొత్తం మూఢముతో ఉన్నటువంటి కారణం చేత ఒక్క శుభముహూర్తం కూడా ఈ సంవత్సరం మాఘమాసంలో మనకు అందుబాటులో లేవు. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అని కనుక పరిశీలిస్తే 2026వ సంవత్సరం జనవరి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితులను కనుక పరిశీలించినట్టయితే వ్యక్తిగత జీవితము, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక నిర్ణయాలలో కీలకమైనటువంటి మలుపు తీసుకొచ్చే దశగా మారబోతుంది. ప్రధానంగా మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత మంచి కమ్యూనికేషన్ పెరుగుతూ ఉంటుంది. కొత్త అగ్రిమెంట్స్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపార చర్చలు చక్కగా బలపడతాయి. విద్య, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అవకాశం కూడా వస్తుంది. కానీ కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో రాహువు కూడా సంచరిస్తున్నాడు. అలానే మీ రాశికి 2వ స్థానమైన సింహరాశిలో కేతువు యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఈ రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొన్ని ఊహించినటువంటి మార్పులు అనివార్యంగా మారుతూ ఉంటాయి. వ్యక్తిగత జీవితాలలో ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు కనిపిస్తూ ఉంటాయి. పేరు ప్రతిష్టల కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఇక జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 2:44 ఎప్పుడైతే 2:44 వరకు ధనుర్రాశిలో రవి సంచరిస్తాడు. 2:44కి మకర రాశిలోకి వెళ్తాడు. అంటే మకర రాశిలోనే రవి, కుజ, బుధ గ్రహాలు, ఆల్రెడీ మకర రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే 4 గ్రహాలు మకర రాశిలో సంచరించేటటువంటి సమయంలో మనకు ధర్మము, న్యాయము, సత్యము ఇవి ప్రధానంగా నిలుస్తాయి అని చెప్పాలి. ఆ తర్వాత రవి మకర రాశిలో ప్రవేశించడంతో ప్రభుత్వ ఉద్యోగ అధికార సంబంధిత వ్యవహారాలు చాలా వేగంగా మారుతాయి అని చెప్పాలి. 15వ తేదీ తర్వాత కుజుడు కూడా మకర రాశిలో ప్రవేశించడం వల్ల శక్తివంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కారణం ఏంటంటే కర్కాటక రాశి వారికి దశమాధిపతి ఎవరు అంటే కుజుడు. దశమ స్థానం అంటే మనం చేసే ఉద్యోగ స్థానానికి సంబంధించిన స్థానాధిపతి మకర రాశి ఉచ్చ స్థానంలో ప్రవేశించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మకర రాశి వారిని కనుక మనం కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే మకర రాశిలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక శుక్రుడు మకర రాశిలో సంచరించేటటువంటి సమయంలో ఆస్తి, వాహనాలు, సౌఖ్యాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. కానీ శని మీనరాశిలో సంచరించేటటువంటి ఈ రోజులలో ఖచ్చితంగా కర్మఫలాలు తప్పనిసరిగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం, ఏదైనా చెడ్డ పని చేస్తే దానికి దగ్గర చెడ్డ ఫలితాన్ని వెంటనే పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ 10 రోజులు కూడా కర్కాటక రాశి వారి భవిష్యత్తును మార్చేటటువంటి కీలకమైన నిర్ణయ దిశగా అడుగులు పడబోతున్నాయి అని చెప్పాలి. మరి 11వ తేదీ ఉదయం నుంచి అంటే రోజువారీ ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇది కర్కాటక రాశి వారికి 4వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత
కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ, తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, అలానే వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ ప్రత్యేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. గృహ సంబంధిత సమస్యలు, స్థిరాస్తి విషయాలలో కొద్దిగా ఆందోళన కలుగుతుంది. మానసికంగా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఇంట్లో శుభకార్యాల కోసం చర్చలు జరుపుతూ ఉంటారని చెప్పాలి. ఇక్కడ మీరు సోమవారం రోజున పాలు కనుక దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు ఓం సోమాయ నమః అనే మంత్ర జపం కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీలో ఉండేటటువంటి క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటి బాగా పెరుగుతాయి. సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. చదువుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కనిపించే సమయం అని చెప్పాలి. ప్రేమ వ్యవహారాలలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అయితే భావోద్వేగపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. బుధవారం రోజున గణేష్ అంటే విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం చాలా మంచిది. మీకు వీలైతే ఆకుపచ్చ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఓం గం గణపతయే నమః అనే మంత్రపారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కర్కాటక రాశి వారికి కొద్దిగా అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. పాత సమస్యలన్నీ కొత్తగా రిపీట్ అవుతూ ఉంటాయి. రుణాల విషయంలో కానీ, శత్రువుల విషయంలో కానీ జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగపరమైన ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. మాటల వల్ల సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ శత్రువుల మీద కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మంగళవారం రోజున ఎరుపు రంగు ధాన్యాలు కనుక దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. దాంతోపాటు కోపాన్ని కూడా బాగా నియంత్రించుకోవాలి. ఇక 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇది దాంపత్య జీవితంలో బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు, శుభ ఫలితాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు కొద్దిగా పరీక్ష గురవుతూ ఉంటాయని చెప్పాలి. కానీ జీవిత భాగస్వామితో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. వివాహ చర్చలు కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సహనంతో సమస్యలు పరిష్కరించబడతాయి అని చెప్పాలి. ఇక్కడ దంపతులు ఇద్దరు కలిసి శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ పూజ కనుక చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. దానితోపాటు తెల్ల పూలను దానంగా సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా మీకు ఆర్థిక సమస్యలతో కనుక కర్కాటక రాశి వారు బాధపడుతూ ఉన్నట్లయితే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నమః అనేటటువంటి మంత్ర జపం చేయటం వల్ల కూడా చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతను పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాలను విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇంకా కొద్దిగా ప్రతికూలతలు పొందుతున్నటువంటి వారు ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక చక్కగా పాటించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.